వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి బలి అవుతున్నారా అంటే అవునని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇటీవల ఎన్నికలలో ఆయన కుటుంబంలోని నలుగురికి టికెట్లు ఇచ్చింది వైసీపీ. అయితే కూటమి క్రియేట్ చేసిన తుఫాన్లో అందరూ తుడిచిపెట్టుకుపోయారు. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోటాలో బొత్స సత్యనారాయణకు జగన్మోహన్ రెడ్డి మరోసారి అవకాశం కల్పించారు. ఆ పార్టీలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బొత్స మరోసారి బలి అవుతున్నారు అనడానికి కారణాలు లేకపోలేదు. ఎందుకంటే క్షేత్రస్థాయిలో పరిస్థితిని తీసుకుంటే శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలకు చెందిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు నాయకులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ స్థానిక సంస్థల కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయాల్సిందే. అంతేకాదు విశాఖ నగరపాలక సంస్థను కూటమి నేతలు దాదాపు కైవసం చేసుకున్నారు. ఇప్పటికే 21 మంది నేతలు టీడీపీ వైపు రావడంపై పెద్ద చర్చ జరుగుతోంది. ఈ విషయంలో చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తే మిగిలిన వారు కూడా వస్తారని, ఫలితంగా విశాఖ కార్పొరేషన్ అంత కూటమి అదుపులో ఉంటుందని భావిస్తున్నారు. అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన వైసీపీ నేతలు కనిపించకుండా పోయారు. ఈ క్రమంలో బొత్సను నిలబెట్టినా గెలిచే అవకాశాలు లేకపోలేదని తూర్పు కాపుల్లో చర్చ సాగుతోంది. జగన్ తమ నాయకుడిని బలిపెడుతున్నారంటూ తూర్పు నేతలు మండిపడుతున్నారు. నిజానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీకి ఎలాంటి పదవి ఇచ్చే అవకాశం లేదు. 11 మంది ఎమ్మెల్యేలు ఉండగా శాసన మండలిలో బలంగా ఉన్నప్పటికీ కొందరు కీలక నేతలు గైర్హాజరు కావడంతో వైసీపీకి వాటా దక్కడం లేదు. ఇలాంటి సమయంలో బొత్సను అనవసరంగా పరువు తీస్తున్నారని తూర్పు ప్రాంత పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం.